హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావనశ్రీ టెక్ వరల్డ్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ సీక్రెట్స్. ఈ రోజు టాపిక్ ఏంటంటే యూస్ కోసం బెస్ట్ వీడియో టైం ఏది అనేది టాపిక్ అండి. నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? మీరు ఎంత మంచి బ్యూటిఫుల్ వీడియో చేసినా ప్రాపర్ టైం కి వీడియో అప్లోడ్ చేయకపోతే మీకు వ్యూసే రావు. ఎస్, మీరు ఉన్నది నిజమే. సరిగ్గా ఇదే రీజన్ వల్ల యూట్యూబ్ షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ సరిగ్గా వైరల్ అవ్వట్లేదు. సో ఈ వీడియోలో నేను మీకు ఒక టైమింగ్ ట్రిక్ అనేది చెప్తాను, ఓకేనా? అది ఏంటో మీరు తెలుసుకుంటే ఈ వీడియోస్ ఖచ్చితంగా వైరల్ అవుతాయి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే, ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ ఎక్కువగా వస్తాయి, ప్లాట్ఫామ్స్ ఆధారంగా బెస్ట్ టైమింగ్స్ ఏంటి, అండ్ అలాగే ఒక వైరల్ ఫార్ములా గురించి కూడా తెలుసుకుందాం, ఓకేనా? సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 1 ఏంటంటే ప్లాట్ఫామ్ వైజ్ టైమింగ్. ఫస్ట్ యూట్యూబ్ షార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. షార్ట్స్ కి బెస్ట్ టైమింగ్ వచ్చేసరికి ఈవినింగ్ 6 PM నుంచి నైట్ 9 PM వరకు ఉంటుంది. ఎందుకంటే స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు అందరూ రిలాక్స్ అయ్యే టైం ఇది. అండ్ అలాగే సండేస్ అండ్ ఫ్రైడేస్ స్పెషల్ బోనస్ డేస్. ఆ 2 days లో మీకు ఎక్కువ వాచ్ టైం కూడా వస్తుంది. సెకండ్, యూట్యూబ్ లాంగ్ వీడియోస్ గురించి మాట్లాడితే దీనికి బెస్ట్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5 PM నుంచి నైట్ 8 PM వరకు ఉంటుంది. ఆడియన్స్ ఫ్రీ టైంలోనే వీడియోని కన్జ్యూమ్ చేస్తారు. వాళ్ళు ఫ్రీ అయ్యే టైంలోనే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే ప్రాపర్ గా మన యొక్క వీడియోస్ అనేది రీచ్ అవుతాయి. మనకు ఎప్పుడైనా గానీ మన వీడియో అనేది స్టార్టింగ్ స్టేజ్ లోనే ఎక్కువ వ్యూస్ అనేది వచ్చాయనుకోండి, అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఇనిషియల్ పుష్ అనేది ఎక్కువగా వచ్చిందనుకోండి, ఆ వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది. స్టార్టింగ్ లోనే మీకు వ్యూస్ రాకపోతే ఆ వీడియో అనేది డౌన్ అయిపోతుంది. అండ్ లాంగ్ వీడియోస్ కి సండే మాత్రమే 10 AM కి ఒకసారి అప్లోడ్ చేసి చూడండి. ఒక మ్యాజిక్ టైం ఇది. ఖచ్చితంగా వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సెక్షన్ 2 ఏంటంటే ఆడియన్స్ బిహేవియర్ హ్యాక్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఖచ్చితంగా ఏంటంటే, మీరు ఎవరి కోసం వీడియో చేస్తున్నారు? స్టూడెంట్స్ కోసమా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసమా, హౌస్ వైఫ్స్ కోసము? ఇలా తెలుసుకుంటే వాళ్ళకి ఏ టైం ఫ్రీగా ఉంటుందో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అప్పుడు అదే మీకు బెస్ట్ టైమింగ్ అవుతుంది, ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టూడెంట్స్ కి 4 PM నుంచి 8 PM వరకు, వర్కింగ్ పీపుల్ కి 7 PM నుంచి 9 PM వరకు, హౌస్ వైఫ్స్ కి 11 AM నుంచి 1 PM వరకు. సో ఒకే టైం అందరికి సెట్ అవ్వదు కదా, మీ ఆడియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ టైమింగ్ లోనే షెడ్యూల్ చేసి మీరైతే వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. సెక్షన్ 3 ఏంటంటే సీక్రెట్ అప్లోడ్ ఫార్ములా, అంటే కన్సిస్టెన్సీ టైమింగ్. ఈ రోజు మీరు 7 PM కి వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ రేపు ఆ టైం ని మిస్ చేస్తే గనక యూట్యూబ్ యొక్క ఆల్గరిథం అనేది యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సిన ఫార్ములాస్ ఏంటి అంటే, మీరు ఒక 2 time స్లాట్స్ అనేది సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే 7 PM, లేదా ట్యూస్డే, థర్స్డే, సండే 6 PM అంటే డైలీ అప్లోడ్ చేసినా, లేకపోతే వీక్లీ 3 వీడియోస్ అప్లోడ్ చేసినా సరే ఒకే టైం ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి. అలా మీరు ఒక 2 to 3 weeks కంటిన్యూస్ గా అప్లోడ్ చేస్తే ఆల్గరిథం మీ యొక్క వీడియోస్ ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ ఖచ్చితంగా మీరైతే షెడ్యూల్ ఆప్షన్ ని యూజ్ చేయండి యూట్యూబ్ లో. అప్పుడే మీరు ఒక ప్రాపర్ టైమింగ్ ని మెయింటైన్ చేయగలరు. చాలా మంది ఏం చేస్తుంటారంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే పబ్లిష్ చేసేస్తూ ఉంటారు. అలా చేయొద్దు, ఓకేనా? మీరు అప్లోడ్ చేసే టైం కి మినిమం 3 hours ముందే మీ యొక్క వీడియోని షెడ్యూల్ చేసి ఉంచండి. అప్పుడే అది బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెసింగ్ అనేది అవుతుంది. అండ్ వీడియోని షెడ్యూల్ చేసి అప్లోడ్ చేయండి. డైరెక్ట్ గా పబ్లిష్ అనేది చేయొద్దు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కరెక్ట్ టైమింగ్ లో వీడియో పెట్టడమే మొదటి సక్సెస్. అదే మొదటి స్టెప్. సో మీరు స్టార్టింగ్ నుంచి ఒక ప్రాపర్ టైమింగ్ ని సెట్ చేసుకొని అదే టైం కి ప్రాపర్ గా వీడియోస్ డైలీ అప్లోడ్ అయ్యేలా చేయండి. ఒకవేళ మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతే వీక్లీ 3 వీడియోస్ అయినా అప్లోడ్ అయ్యేలాగా అదే టైం కి చూసుకోండి.
సో దాన్ని బట్టి మీ ఆడియన్స్ కి మీ వీడియో అనేది రికమెండెడ్ అవుతుంది. సో ఆల్గరిథం కూడా మీ యొక్క వీడియోని పుష్ చేస్తుంది. నేను చెప్పింది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియో నుంచి మీరు ఖచ్చితంగా ఈ ఇంప్లిమెంట్ చేసి ఒక 1 month ట్రై చేయండి. మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఐ హోప్ నేను చెప్పింది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టిప్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.